జూనాగఢ్ అడవిలో అడవి జంతువుల కోసం వేటగాళ్ళొచ్చారు. వినండి మిత్రులారా, ఎలాగైనా సరే మనము ఖచ్చితంగా ఈ అడవిలో ఒక సింహాన్ని అలాగే ఒక జింకని ఖచ్చితంగా వేటాడాలి. అది బతికిందైనా చచ్చిందైనా సరే. ఓరి దేవుడా, అంటే దీని అర్థం సింహం రాజు ఇంకా జింక ప్రమాదంలో ఉన్నాయా? నేనేదో ఒకటి చేయాల్సిందే. సోను సోను సోను, చాలా పెద్ద ప్రమాదం. సింహం రాజు జింక ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ అడవికి రాజైనటువంటి సింహం ప్రాణాలు ప్రమాదంలో ఎలా పడతాయి చెప్పు? అడవిలోకి వేటగాళ్ళొచ్చారు. ఇక అందరూ కలిసి సింహం రాజు ఇంకా జింకని కలిపి ప్రాణాలతో లేదా చంపేసి పట్టుకోవాలనుకుంటున్నారు. మీరు నా గురించి దిగులు పడకండి. ఎంతమంది వచ్చినా సరే నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. ఈ సింహాన్ని పట్టుకోవటం అంత ఈజీ ఏం కాదు. మీరు బాధపడకండి. మాటలు చెప్పినంత ఈజీ ఏం కాదు కదా. ముందు మనం ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో ఆ విషయం గురించి ఆలోచించండి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. వేటగాళ్ళకి సింహం రాజు ఇంకా జింక కావాలి. అందుకనే రేపొద్దున్నే మనం ఒక ప్లాన్ చేద్దాము. సింహం రాజు జింకని వేటాడుతూ వెనకాలే పరిగెడతాడు. అది చూసి వేటగాళ్ళకి ఏమనిపిస్తుందంటే సింహం రాజు జింకని వేటాడుతున్నాడు అని. తర్వాత ఆ వేటగాళ్ళు సింహం రాజు ఇంకా జింక గురించి వెతుకుతున్నారు. ఆ ఇద్దరిని ఒక్కసారి చూడ్డంతో ఆ వేటగాళ్ళందరి దృష్టి వేళ్ల మీదే ఉంటుంది. ఇక మనందరం కలిసి వెనక నుంచి ఆ వేటగాళ్ల మీద దాడి చేద్దాం. దాంతో వేటగాళ్ళందర్నీ కూడా ఒకేసారి చంపేయొచ్చు. నిజంగా ఈ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. అవునవును, నువ్వు నిజంగానే చాలా అద్భుతంగా చెప్పావు తెలుసా. రేపు మనం నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఈ ప్రమాదం నుంచి బయటపడదాం. సరే అయితే ఇక నేను బయలుదేరతాను. నాకు మందులేసుకునే సమయం అయింది. మందుల సాకు చెప్పి నక్క అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. నక్క డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఆ వేటగాళ్ల దగ్గరికి వెళ్తుంది. మీ అందరికీ నమస్కారాలు. చూసారా మీరు? దీన్నే అంటారు అదృష్టం కలిసి రావటం అని. వేటాడమని జంతువులు డైరెక్ట్ గా మన దగ్గరికే వచ్చేస్తున్నాయి. నన్ను గుర్తుపట్టడంలో మీరు కొంచెం పొరపాటు చేస్తున్నారేమో అనిపిస్తుంది. నేను మీ బలిని కాదు, మీకు మంచి స్నేహితురాల్ని. స్నేహితురాలివా? అదేలాగా? నేను ఈ అడవిలో మీకు కావాల్సిన సహాయాన్ని చేయగలుగుతాను. మీరు ఎవరి కోసమైతే వచ్చారో వాటిని మీరు తేలిగ్గా పట్టుకునేటట్టు చేయగలను. నువ్వు చెప్పేదేంటి? సింహాన్ని జింకని పట్టుకోవడానికి సాయం చేస్తావా? హా, నేను వాటిని మీరు తేలిగ్గా పట్టుకునేలా చేయగలను. వెరీ గుడ్. మరి బదులుగా నీకు ఏం కావాలో చెప్పు. ప్రపంచం అంతా నన్ను జిత్తుల మారినక్క అంటుంది. నేను అడవిలో ఉండే జంతువులన్నిటికన్నా తెలివైన దాన్ని, ఆ సింహం రాజు కంటే కూడా. అందుకనే నేను ఈ అడవికి రాజుని కావాలనుకుంటున్నాను. అంటే నేను ఈ అడవికి రాణిని కావాలి అనుకుంటున్నాను. అర్థమైంది. ఇక నుంచి నువ్వు ఈ అడవిలో నీ ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చెయ్యొచ్చు. మిత్రమా, అందుకే ఈ ప్రపంచం మొత్తం నన్ను జిత్తుల మారి నక్క అని పిలుస్తుంది. సరే అయితే నువ్వు త్వరగా చెప్పు. మరి ఆ సింహాన్ని అలాగే జింకని మేము దగ్గరగా వెళ్ళి ఎలా పట్టుకోగలమో చెప్పు. ఇంకా నక్క సింహాన్ని జింకని ఒకేసారి పట్టుకునే ప్లాన్ ఆ వేటగాళ్ళకి చెప్తుంది. ఆ వేటగాళ్ళు మరుసటి రోజు సింహాన్ని జింకని పట్టుకునే ప్లాన్ని తయారు చేశారు. ఉదయం వేళ నలుగురు వేటగాళ్ళు పొదల చాటున జాగ్రత్తగా దాక్కున్నారు. అందరూ కూడా కామ్గా ఉండండి. కొద్దిసేపట్లో జంతువులన్నీ కూడా ఇటే వస్తాయి. మీరు చెప్పినట్టే చేస్తాం అయ్యగారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎవ్వరు కూడా గనని కాల్చొద్దు. మనం ఆ రెండింటిని కూడా ప్రాణాలతోనే పట్టుకోవాలి. అలాగే అయ్యగారు. కొద్దిసేపటి తర్వాత జంతువుల ప్లాన్ ప్రకారం సింహం జింక వెనుక వెంటపడుతూ ఉంటాడు. వేటగాళ్ళు అవకాశం దొరకగానే ఒక పెద్ద చెట్టు కింద వాళ్ళని చుట్టుముడతారు. ఆగో, నేను నిన్ను ప్రాణాలతో పట్టుకోవాలనుకుంటున్నాను. అందుకే నేను నా గనుని కాల్చడం లేదు. కానీ మీరు గనక పిచ్చి వేషాలు వేస్తే మిమ్మల్ని కాల్చివేయటం నాకు పెద్ద విషయం ఏమీ కాదు. మమ్మల్ని కాల్చొద్దు వేటగాడా. మేము మీతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక నేను కూడా. చూసారా వేటగాళ్ళారా నా బుర్రలోని తెలివితేటల్ని? దొంగదానా, నువ్వు మమ్మల్ని బెదిరించాలనుకుంటున్నావా? హా,
ఎందుకంటే నేను నీ స్థానాన్ని తీసుకోవాలనుకున్నాను. ఇప్పుడు నువ్వు ముసలివాడివైపోయావు కదా. పైగా నేను నీకంటే కూడా తెలివైన దాన్ని కదా. తప్పు. నువ్వు అలా అవ్వాలనుకోవటం అసలు సాధ్యం కాదు తెలుసా? ఏంటి నువ్వు అనేదే? మీరందరూ ఇక్కడికి ఎలా వచ్చారు? మేము వాళ్ళిద్దరిని కాపాడడానికి వచ్చాము. ఈ వేటగాళ్ల దగ్గరున్న తుపాకీలకు ఎదురుగా మీరు వీళ్ళని కాపాడుతారా? మేమంతా కూడా ఒక్కటిగా ఉంటే అప్పుడు ఈ వేటగాళ్ళు మాకు ఎలాంటి హాని కలిగించలేరు. నీ పిచ్చివాగుడు ఆపో. మీరు గనుక నేను వేటాడే సమయంలో నాకు అడ్డొస్తే కనుక మిమ్మల్ని కూడా చంపేస్తాను. ఐకమత్యమే మాకున్నటువంటి మహాబలం. ఐకమత్యమే మాకున్నటువంటి మహాబలం. ఐకమత్యమే మాకున్నటువంటి మహాబలం. ఐకమత్యమే మాకున్నటువంటి మహాబలం. ఆగో, నేను చెప్తున్నాను ఆగో, లేదంటే కాల్ చేస్తాను. ఐకమత్యమే మాకున్నటువంటి మహాబలం. ఐకమత్యమే మాకున్నటువంటి మహాబలం. ఐకమత్యమే మాకున్నటువంటి మహాబలం. ఐకమత్యమే మాకున్నటువంటి మహాబలం. అన్ని జంతువులు కలిసి వేటగాళ్ల వైపుకు రావడం చూసి వేటగాళ్లు వాళ్ళ గన్తో ఫైరింగ్ చేయాలనుకుంటారు. అప్పుడు చెట్టుపై నుంచి బిల్లు కోతి తాడు లాగుతాడు. వేటగాళ్ళందరూ తలకిందులుగా తాడుకి వేలాడుతూ ఉంటారు. నువ్వు ఏమనుకుంటున్నావు తింగరదానా? మమ్మల్ని నువ్వు మోసం చేయాలనుకుంటున్నావా? మమ్మల్ని మోసం చేసి నువ్వు బతకగలవనుకుంటున్నావా? నీ తెలివి తక్కువతనం మాకెప్పుడూ అర్థమైంది. నువ్వు సింహాన్ని జింకని కాపాడడానికి నీ ప్లాన్ చెప్పినప్పుడే మాకు అర్థమైంది. నువ్వు ప్లాన్ చెప్పే సమయంలో నువ్వు ఒక తప్పు చేశావు, గుర్తుందా? నువ్వు ఏం చెప్పావో, నీకు ఆరోగ్యం బాగోలేదు అని చెప్పావు. అలాగే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నావు. అప్పుడే నీ కపట బుద్ధి మాకు అర్థమైంది. అందుకే మేమందరం నీ వెనకే అనుసరించాము. అందుకే నీ ప్లాన్ని మేమందరం కూడా తిప్పి కొట్టాలని ఇక్కడికి ఐకమత్యంగా కలిసొచ్చాం. ఇప్పుడు చెప్పు తింగరి, నిన్ను చంపేయమంటావా లేదా వదిలేయమంటావా? చంపేయాల్సిందే. దీన్ని నేను చంపి పారేస్తాను. క్షమించండి, క్షమించండి, నన్ను క్షమించండి సింహం రాజా. నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది. లేదు, మోసం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా చావు లభించాలి. క్షమించకూడదు. నన్ను క్షమించండి సింహం రాజా, నన్ను క్షమించండి. లేదు, ఈ రోజు నేను నిన్ను ప్రాణాలతో అస్సలు ఉండనివ్వను. ఆగు సింహరాజా, ఈ తింగరదాన్ని చంపే ముందు ఈ వేటగాళ్ళని ఏం చెయ్యాలో అది చెప్పు. దాని గురించి ఆలోచించు. ముందు దీన్ని చంపండి. లేదు, వీడు ఎప్పుడైతే నన్ను పట్టుకోవడానికి వచ్చాడో అప్పుడు వీడు నాతో ఏం చెప్పాడంటే నన్ను ప్రాణాలతో పట్టుకుంటాను అని. అంటే దాని అర్థం ఏంటంటే మనం కూడా వీళ్ళని అస్సలు చంపకూడదు. మీరు చెప్పింది నిజమే సింహం రాజా. ఎప్పుడైతే మనుషులు మనల్ని చంపకుండా ఉంటారో అప్పుడు మనం కూడా వాళ్ళని చంపకుండా ఉండాలి. చాలా బాగా చెప్పావు నువ్వు. నువ్వు చెప్పింది అక్షరాల సత్యం. అయితే వాళ్ళని వదిలిపెట్టేయండి. కోతి వేటగాళ్ల తాడు విప్పేస్తుంది. వేటగాళ్ళందరూ కిందకొచ్చేస్తారు. ఇంక మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ధన్యవాదాలు సింహరాజా. నీ దయాగుణం చూసి నాకు ఈరోజు ఒక విషయం బాగా అర్థమైంది. ఇంకా నా జీవితంలో నీ ఎప్పుడు కూడా వేటాడను. ధన్యవాదాలు. క్షమించండి సింహం రాజా, క్షమించండి. నేను ఈ ప్రపంచంలో అందరినీ క్షమిస్తాను, కానీ నిన్ను కాదు. మీరు సరిగ్గానే చెప్పారు సింహరాజా. నేను చేసిన ఈ తప్పుకి చావే సరైన శిక్ష. నేను చేసిన తప్పుకి క్షమాపణే ఉండదు. నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రండి, నన్ను చంపేయండి సింహరాజా, నన్ను చంపేయండి. నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు కాబట్టి నేను నిన్నిప్పుడు చంపకుండా వదిలేస్తున్నాను. వెళ్ళు, నేను నిన్ను క్షమించేస్తున్నాను. వెళ్ళు, నేను కూడా నిన్ను క్షమించేశాను. చూసావా తింగరదనా, అందుకే అంటారు సింహాన్ని అడవికి రాజు అని. తెలివితేటలతో పాటు మంచి హృదయం ఉన్నవాళ్లే ఈ అడవికి రాజు అవుతారు. వెళ్ళు, మేమందరం కూడా నిన్ను క్షమించేశాం. ధన్యవాదాలు, ధన్యవాదాలు.
నన్ను ప్రాణాలతో వదిలిపెట్టి మీరు చాలా పెద్ద తప్పు చేసేశారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.